హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 48. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. రూపా, ఇదిగో ఈ కనిపిస్తున్న పొలాలన్నీ మావే. మా తాతయ్యకి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే ఈ పల్లెటూరు వదిలి సిటీకి రమ్మంటే రారు. చాలా బాగున్నాయి సార్, వెళ్దాం, వస్తావా? వాన పడుతుంది కదా సార్, చేను గట్టు మీద అంతా బంకమట్టే ఉంటుంది. గట్టు మీద నడుస్తుంటే కాలు జారి పడిపోతాము. నిజమే రూపా, ఇక్కడ 4 రోజులు ఉంటాం కదా, ఒకరోజు ఇద్దరం కలిసి వచ్చి ఇవన్నీ తిరుగుదాం. ముందు మీ ఇంట్లో ఏం జరుగుతుందో ఆలోచించండి సార్. ఈ ఊర్లోకి వచ్చేసాము. నాకు తెలిసి మీ ఇంటికి వెళ్ళడానికి ఎంతో టైం పట్టదు కదా. జస్ట్ 15 మినిట్స్ వెళ్ళిపోతాము. మా నానమ్మ చేసే హడావిడి చూసి నువ్వు భయపడకు. హడావిడి ఏమిటి సార్? నేను వస్తున్నానని తెలిసి మా నానమ్మ ఒక పెద్ద బూడిది గుమ్మడికాయ మీద హారతి కర్పూరం విత్ ఎర్రనీళ్లతో దిష్టి తీయడానికి గుమ్మంలో ప్రత్యక్షమైపోతుంది. నేను ప్రతిసారి కన్నా కొంచెం ఒళ్ళు చేసినా సరే ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో, పిల్లాడు చిక్కిపోయాడు, వాళ్ళ కళ్ళు పేలిపోను అంటూ దిష్టి తీసి నన్ను చేతులతో తడుముతూ ఆప్యాయంగా చూస్తూ కాళ్ళు చేతులు కడుక్కోరా కన్నా అంటుంది. ఇది నేను ఎప్పుడు ఊరి నుంచి వచ్చినా ఫేస్ చేయవలసిన ఫస్ట్ ప్రోగ్రాం. అర్జున్ చెప్పేది విని చిన్న నవ్వు నవ్వింది రూప. మా నానమ్మ నేను చూడగానే పిల్ల చక్కగా ఉంది, కుందనపు బొమ్మలాగా ఉంది అంటుంది. చూడు రూప. ఎలా చెప్తున్నారు సార్ మీరు? ఎలా అంటే నువ్వు చూడడానికి నిజంగానే గార్జియస్గా కనిపిస్తున్నావు. నీ బ్యాక్గ్రౌండ్ తెలియకముందు మా అమ్మ కూడా నిన్ను చూసి తన కోడల్ని చేసుకోవాలని అనుకుంది తెలుసా? ఏంటి సార్, నిజమా? ప్రామిస్ రూపా, మా అమ్మకి నువ్వు పిచ్చగా నచ్చావు. కట్నం వద్దు, కానుకలు వద్దు, అమ్మాయి చాలా బాగుంది, పైగా పేరెంట్స్ ఎవరూ లేరు అంటున్నావు, పెళ్లి చేసుకోరా అంటూ నా దగ్గరికి వచ్చి మాట్లాడింది. అర్జున్ చెప్పేది వింటూ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని బొమ్మలాగా ఉండిపోయింది రూప. సార్, మీరు చెప్పింది నిజమైతే ఆంటీ గారు నాతో ఎందుకలా ప్రవర్తించారు? ఎందుకంటే నేను మా అమ్మ దగ్గర ఏ విషయమూ దాచాలని అనుకోలేదు రూపా. నీ గురించి క్లారిటీగా చెప్పేశాను. నువ్వు నాకు ఎలా పరిచయం అయ్యావు, ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశావు అంతా మా అమ్మకి తెలుసు. అమ్మ కదా, నా గురించి కేరింగ్ ఎక్కువ. కోరి ఇలాంటి నిందపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏమిటి అంటూ గొడవ పెట్టుకుంది. కానీ నేను ఆవిడ మాటలు వినలేదు. పెళ్ళంటూ చేసుకుంటే రూపనే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే అసలు నాకు పెళ్ళి వద్దు అని చెప్పాను. నన్నేమీ చెయ్యలేక నీతో అలా ప్రవర్తించింది. ఏంటి సార్, ఈ గొడవంతా ఎప్పుడు జరిగింది? ఆ రోజు నేను కాలేజ్కి వెళ్తుంటే మీరిద్దరూ ఆర్గ్యూ చేసుకుంది ఈ విషయం గురించా? అవును. మా అమ్మ నీ దగ్గరికి వచ్చి అలా రియాక్ట్ అవుతుందని నేను ఏమాత్రం గెస్ చేసినా ఆ గొడవ జరగకుండా ఆపేసేవాడిని. మా అమ్మ నీతో అలా ప్రవర్తించినందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ రూపా. అయ్యో, సారీ ఎందుకు సార్? ఆంటీ గారు ఏం చేసినా అది మీ మీద ప్రేమతోనే చేశారు. ఆ ప్లేస్లో ఎవరు ఉన్నా అలాగే ప్రవర్తిస్తారేమో. అబ్బో, పర్లేదే, అత్తగారిని బాగానే సపోర్ట్ చేస్తున్నావు. ఆ మాత్రం అండర్స్టాండింగ్ ఉంటే చాలు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. మా వాళ్ళందరినీ ఎలాగోలాగా మన పెళ్ళికి ఒప్పించి చక్కగా పెళ్లి చేసుకుని ఈ బ్రహ్మచారి జీవితానికి పులి స్టాప్ పెట్టేయాలబ్బా. ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని ఉంది నాకు. రూప వైపు రొమాంటిక్గా చూస్తూ అన్నాడు అర్జున్. అదేంటి సార్ అలా చూస్తున్నారు? ఏ చూడకూడదా? చూడొచ్చు, కానీ మీ చూపు తేడాగా ఉంది. అంటే నేను నార్మల్గా చూడట్లేదు కదా నిన్ను, నా వైఫ్గా ఇమాజినేషన్ చేసుకుంటూ చూస్తున్నాను. పెళ్లి చీరలో బాస్కం కట్టుకుని బుగ్గ చుక్క పెట్టుకుని నా పక్కన కూర్చుంటే ఎంత బాగుంటావు కదా. సార్ ప్లీజ్, పెళ్ళి అని నన్ను భయపెట్టకండి.
ఐఎమ్ జస్ట్ 22. మీరేమో నువ్వు బాగా చదువుకోవాలి, నీకంటూ సొసైటీలో మంచి పేరు రావాలి అంటున్నారు. కానీ మన పెళ్ళైతే నేను కాన్సన్ట్రేషన్ చేయలేను. ఎవరు చెప్పారు? ఏమీ కాదు. పెళ్ళైతే ఇద్దరం ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోవచ్చు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అన్న లిమిట్స్ ఏమీ ఉండవు మన మధ్య. అప్పుడు నువ్వు నాతోనే నా బెడ్ పైనే ఉంటావు కాబట్టి గొడవ జరిగినప్పుడు పిచ్చి పిచ్చి డెసిషన్స్ తీసుకుని ఎస్కేపింగ్ ప్లాన్ చేస్తావు కదా. అలాంటి సిచ్యువేషన్లో రోజు కంటే గట్టిగా హగ్ చేసుకుని పడుకుంటాను. నేను ఎక్కడికి పారిపోతాను సార్? అబ్బా చా, అమాయకురాల్లాగా మాట్లాడొద్దు. అసలు నన్ను చూస్తే క్రిమినల్స్కి కూడా భయం వేస్తుంది. నా హిస్టరీలో ఒక్క క్రిమినల్ కూడా నా నుంచి తప్పించుకోలేదు. బట్ నువ్వు మాత్రం వాళ్ళందరినీ మించిపోయావు. ఇంకొకసారి చెయ్యనని చెప్తున్నాను కదా సార్. అబ్బా, ఈ టెన్షన్ అంతా ఎందుకు చెప్పు? మనకి పెళ్ళైపోయిందనుకో, నువ్వు ఆ గదిలో నేను ఈ గదిలో ఉండక్కర్లేదు. నా పక్కనే ఉంచుకుంటాను, నా కౌగిలిలో బంధించేస్తాను. అర్జున్ మాటలు వింటూ రూప బుగ్గలు ఎర్రబడ్డాయి. రూప సిగ్గుపడడం చూసి నవ్వుతూ, హలో, మాటలకే ఇన్ని మెలికలు తిరిగిపోతే ఎలాగా? రూప ఏమీ మాట్లాడట్లేదు. హలో మై డియర్ రూప, మ్యూట్ సిస్టమ్ యాక్టివేట్ అయిందా ఏంటి? మనం ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ప్లీజ్ ఇలా ఉండొద్దు, కొంచెం మాట్లాడబ్బా. ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను సార్. ఇప్పుడు నేనేం చేశాను? ఇలా అయితే పొరపాటున ఒక ముద్దు కానీ పెట్టానంటే గదిలోకి వెళ్ళిపోయి కూర్చుంటావా ఏమిటి? అమ్మో, ముద్దు పెడతారా? ఓయ్, ఏమిటి ఆ ఎక్స్ప్రెషన్? కంగారు పడకు, ఇప్పుడేమీ పెట్టనులే. రూపకి చిరుచెమటలు పడుతున్నాయి. మీ ఇంటికి ఇంకెంత దూరంలో ఉన్నాం సార్? అదుగో ఆ కనిపించే బిల్డింగ్ మాదే. ఎప్పుడో మా తాతల కాలంలో కట్టింది మండువా ఇల్లు. చాలా బాగుంటుంది. వాన పడుతుంటే ఇంటి మధ్యలో వాన కురుస్తుంది. గుమ్మంలోకి వెళ్ళగానే చాలా పెద్ద పెరడు, రకరకాల మొక్కలు, పెద్ద పెద్ద వృక్షాలు దర్శనమిస్తాయి. ఒక చిన్న తోటలాగా అనిపిస్తుంది మా ఇంటి చుట్టూ. ఇంక కొంచెం ముందుకు వెళ్తే చాలా పెద్ద వరండా, పెద్ద పెద్ద టేకు స్తంభాలు. చిన్నప్పుడైతే మా అత్తయ్య వాళ్ళ పిల్లలు మేము అందరం కలిసి స్తంభాలాట ఆడుకునే వాళ్ళం. పెరట్లో గిలకబావి, తులసి కోట. మా నానమ్మకి 80 ఏళ్ళు వచ్చినా ఉదయాన్నే లేచి ఆ బావిలో నీళ్లు తోడి తులసమ్మకి పోసి దండం పెట్టుకుంటుంది. 24 గంటల్లో 12 గంటలకు పూజ గదిలోనే గడిచిపోతాయి ఆవిడికి. నోములు, వ్రతాలు, ప్రసాదాలు, పునస్కారాలు అంటూ అక్కడే కూర్చుంటుంది. కొంచెం చాదస్తం ఎక్కువ. బట్ నానమ్మ చాలా మంచిది. ఆప్యాయతకి, అనురాగానికి ప్రాణం ఉంటే మా నానమ్మలాగే ఉంటుంది అంటూ ఒక్కొక్కరి గురించి చెప్తున్నాడు అర్జున్. అర్జున్ చెప్పేది శ్రద్ధగా వింటోంది రూప. నీకు మా ఇంటి వాతావరణం చాలా నచ్చుతుంది రూప. సార్, ఇప్పుడు మీ ఇంట్లో చాలామంది ఉంటారా? అమ్మ, నాన్న, నానమ్మ, తాతయ్య ఉంటే నా మరదలు లాస్య, అత్తయ్య వాళ్ళు ఉంటారు. అదేంటి క్లారిటీగా చెప్పకుండా ఉంటే ఉంటారు అంటున్నారు? మా అత్తయ్య వాళ్ళు వేరే ఊళ్ళో ఉంటారు రూప. పుట్టినిల్లు దగ్గర కావడంతో అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఇంటి ముందు కారు ఆపి తాను దిగి రూప వైపు డోర్ తీశాడు. రూప లోపల చాలా భయపడుతున్నా బయటికి కనిపించకుండా కవర్ చేసుకుంటూ చిన్నగా కారు దిగి చుట్టూ చూస్తోంది. రా రూప, వెళ్దాం. తన చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. ఆగండి సార్ అంటూ తన చెయ్యి వెనక్కి లాక్కుంది రూప. ఏంటి, ముహూర్తం ఏమైనా ఉందా? నవ్వుతూ అడిగాడు. అది కాదు సార్, నా చెయ్యి పట్టుకోకండి, నేను వస్తాను అంటూ అర్జున్ చేతిని విడిపించుకుంది. ఏ, నేను నీ చేతిని పట్టుకుంటే తప్ప? ఫస్ట్ టైం మీ ఇంటికి వస్తున్నాను సార్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. ఇలా వద్దు సార్. సరే, నీ ఇష్టం. ఈ చీరలో మా నాన్నమ్మకైతే నువ్వు ఖచ్చితంగా నచ్చుతావు. కనీసం పక్క పక్కనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా, రా. రూప కొంచెం భయంగా అడుగులు వేస్తూ అర్జున్ పక్కనే నడుచుకుంటూ వెళ్తోంది. గుమ్మంలోనే కూర్చుని ఉన్న పనివాడు తలుపులు అర్జున్ని చూసి, చిన్నబాబు గారు ఎట్లా ఉండారు, బాగుండారా? నవ్వుతూ పలకరించాడు. హా, బాగున్నాను తలుపులు, నువ్వెలా ఉన్నావు? నాకేటి బాబు, మీ దయ వల్ల బాగానే ఉన్నాను. అర్జున్ పక్కనే ఉన్న రూప వైపు చూస్తూ, అమ్మాయి గారు ఎవరు బాబు అడిగారు తలుపులు. నేను పెళ్లి చేసుకుంటే మీకు చిన్నమ్మాయి గారు అవుతుంది, రూప వైపు చూస్తూ అన్నాడు అర్జున్. ఆ మాటలకు తలుపులు తెగ మెలికలు తిరిగిపోతూ,
అట్టాగా అంటూ రూప వైపు తేరిపార చూస్తూ, అమ్మాయి గారు పుత్తడి బొమ్మలాగా ఉన్నారు బాబు, నాదిస్తే తగులుతాది మీ ఇద్దరికి. ఆ మాటలకి అర్జున్ నవ్వుతూ, కాంప్లిమెంట్స్ వింటున్నావా అని రూప వైపు చూస్తూ కనురెప్పలు ఎగరేసి అన్నాడు అర్జున్. రూప అర్జున్ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తుంటే, ఆగండి బాబుగారు, మీరెట్టాగే సరాసరి లోపలికి వెళ్ళిపోతే ఇంకేటైనా ఉందా? పెద్దమ్మగారు సంపేస్తారు, దిష్టి తీయాలి మీకు అంటూ తలుపులు వాళ్ళిద్దరినీ అక్కడే ఆపేసి గబగబా లోపలికి వెళ్ళాడు. పెద్దమ్మగారు, పెద్దమ్మగారు, ఏంట్రా ఆ అరుపులేమిటి అంది సిద్ధేశ్వరమ్మ. అమ్మగారు, చిన్నబ్బాయి గారు చిన్నమ్మాయి గారిని తీసుకుని వచ్చినారు. జంట ఎంత బాగున్నదండి అన్నాడు తలుపులు. తలుపులు నోర్ముయ్, చిన్నమ్మాయి గారు ఏమిటి, జంట బాగుండడం ఏమిటి? తలుపులు మాటలు విని లోపల నుంచి వస్తున్న కాత్యాయిని కేకలు వేసింది. కాత్యాయిని, ఆగు, ఎందుకంత కోపం? కోడల్ని మందలిస్తూ అంది సిద్ధేశ్వరమ్మ. ఆ అమ్మాయి మన అర్జున్కి కరెక్ట్ కాదత్తయ్య గారు. చూద్దాంలే, వారం రోజులు ఉంటుంది కదా, అప్పుడే తొందరపడడం ఎందుకు అంటూ కాత్యాయిని మాటలు పట్టించుకోకుండా, ఒరే తలుపులు, అక్కడ బూడిది గుమ్మడికాయ ఉంది, పట్టుకుని రారా అంటూ సిద్ధేశ్వరమ్మ చిన్నగా చేతికర్ర సహాయంతో బయటికి వెళ్ళింది. అదిగో ఆవిడే మా నానమ్మ. ఎర్రటి చీరలో పసుపు పచ్చని మేడిచాయితో పెద్ద బొట్టు పెట్టుకుని కళ్ళజోడు సరిచేసుకుంటూ రూపవైపు చూస్తోంది. నిండు ముత్తైదువులాగా ఉన్న సిద్ధేశ్వరమ్మ వైపు అలాగే చూస్తోంది రూప. నమస్కారం అండి. బాగుందిరా అమ్మాయి అర్జున్ వైపు చూస్తూ అంది సిద్ధేశ్వరమ్మ. కథ నానమ్మ, నాకు తెలుసు రూప నీకు నచ్చుతుందని. రూపం నచ్చితే సరిపోదురా, గుణం కూడా నచ్చాలి. కదలకుండా నుంచో, దిష్టి తీస్తాను. రూప అర్జున్కి కొంచెం దూరంగా 2 అడుగులు వేసింది. ఏంటి మా వాడికి దూరంగా నడుస్తున్నావు, పక్కనే నుంచో. అది కాదు అమ్మమ్మగారు, మీరు దిష్టి తీయాలి కదా. వాడితో పాటు నీకు కూడా తీస్తాను. నిజంగానే జంట చాలా బాగుంది అని సిద్ధేశ్వరమ్మ కాంప్లిమెంట్ ఇస్తుంటే, అమ్మయ్యా, మా నానమ్మ మనకి ఓటు వేసినట్లే. ఇంట్లో మా నానమ్మ మన వైపు ఉంటే చాలు, సగం మెజారిటీ గెలిచినట్లే. మన పెళ్ళికి మనం రెడీ అయిపోవచ్చు. రూపకి మాత్రమే వినిపించేలాగా అంటున్నాడు అర్జున్. రూపకి కంగారుగా అనిపిస్తోంది. ఆ మాటలు విని ఎదురుకుండా ఉన్న సిద్ధేశ్వరమ్మని చూస్తుంటే ఇంకా కంగారుగా అనిపిస్తోంది. ఏంట్రా ఆ గుసగుసలేమిటి? ఇద్దరు చూడడానికి జంటగా బాగున్నారు. ఇంట్లో అందరికీ మీరు నచ్చితేనే మీ ప్రేమ పెళ్లిగా మారుతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సరిగ్గా నుంచోండి అంటూ బూడిది గుమ్మడికాయ మీద కర్పూరం వెలిగించి దిష్టి తీసి తలుపులకిచ్చి అవతల పడేసి రమ్మంది. సిద్ధేశ్వరమ్మ వాళ్ళిద్దరికీ కలిపి దిష్టి తీయడం, వాళ్ళిద్దరితో అలా మాట్లాడడం చూస్తూ అత్తయ్య గారికి అసలు విషయం తెలియక తనతో అలా మాట్లాడుతున్నారు. తెలిసాక ఆవిడ ప్రవర్తన ఎలా మారుతుంది? నాకు కూడా రూప ఎంతగానో నచ్చింది. కానీ తన బ్యాక్గ్రౌండ్ తెలిసాక చూస్తూ చూస్తూ ఉన్న ఒక్కగానొక్క కొడుకుని ఇచ్చి చేయడానికి నా మనసు ఒప్పుకోలేదు. అలారు ముద్దుగా పెంచుకున్న మనవుడికి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు? రూప బ్యాక్గ్రౌండ్ తెలిసాక మీరు కూడా నాలాగే ప్రవర్తిస్తారత్తయ్య. తెలిసే వరకు నేను కూడా మీలాగే ఉన్నాను అని మనసులో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోయింది కాత్యాయిని. ఎర్రనీళ్ళు దిష్టి తీసి బొట్టు పెట్టి, కాలు కడుక్కురారా కన్నా అంటూ లోపలికి వెళ్ళింది సిద్ధేశ్వరమ్మ. రూప అర్జున్ కాలు కడుక్కొని లోపలికి వచ్చారు. నానమ్మ, తాతయ్య ఏరి? పొలానికి వెళ్ళారు, వచ్చేస్తారు. బయటంతా వాన పడుతుంది కదా, పొలానికి ఎలా వెళ్ళారు? అంత వాన పడుతోంది కాబట్టే వెళ్ళారు. వరి పంట వేశారా, ఇంత వాన పడుతుంటే పంట మునిగిపోతుంది కదా కన్నా, గట్టు కొట్టించడానికి వెళ్ళారు. అయితే నేను కూడా పొలం దగ్గరికి వెళ్తాను. ఆగు కన్నా, ఏ వేలప్పుడు తిన్నారో ఏమో. అయినా అమ్మాయికి ఈ ఇల్లంతా కొత్త. రాగానే నువ్వు పొలానికి వెళ్ళిపోతే ఎలాగా? ఇల్లంతా చూపించు. ఈలోపు నేను మీకు భోజనాలు సిద్ధం చేస్తాను. కంగారుగా బిత్తర చూపులు చూస్తున్న రూప వైపు చూసి, చూడమ్మా, నాకు నీ వయసు మనవరాలు ఉంది. అన్నీ కుదిరి అందరికీ నచ్చి మీ జాతకాలు అవి కూడా సక్రమంగా కుదిరితే, వీడు నిజంగా నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు కూడా నాకు మనవరాలివే అవుతావు. ఇది నీ ఇల్లే అనుకో, భయపడకు అంటూ సిద్ధేశ్వరమ్మ రూప భుజంపై చెయ్యి వేసి తట్టి,
అర్జున్ వైపు చూస్తూ, ఇల్లంతా చూపించరా అని నవ్వుతూ వంటింటి వైపు వెళ్ళిపోయింది. ఏంటి సార్, నేను మీ ఇంటి దగ్గర చాలా పెద్ద గొడవ అవుతుంది అనుకున్నాను. ఆంటీ గారు కనిపించట్లేదు. ఏంటి రూపా, నువ్వు గొడవ కావట్లేదని బాధపడుతున్నావా? అలా అని కాదు. మరేమిటి? అంటే ఆంటీ గారు చాలా కోపంగా ఉంటారని నాకు అనిపించింది. ఇంటికి వెళ్ళగానే చాలా పెద్ద గొడవ అవుతుంది అనుకున్నాను. ఆఫ్ కోర్స్, అమ్మకి కోపంగా ఉంది కదా, అందుకనే బయటికి వచ్చి ఉండదు. మనమే వెళ్ళి పలకరిద్దాం. ముందు నా రూమ్ చూపిస్తారా? అర్జున్ రూప చెయ్యి పట్టుకున్నాడు. సార్ ప్లీజ్, నా చెయ్యి వదలండి. ఇక్కడెవరూ లేరు, పట్టుకుంటే ఏమీ కాదు, నువ్వురా అంటూ స్టెప్స్ ఎక్కుతూ తనను తీసుకువెళ్తున్నాడు. అర్జున్ రూప చెయ్యి పట్టుకుని తన రూంలోకి తీసుకువెళ్ళగానే అక్కడ ఉన్న శివరాంని చూసి కంగారు పడుతూ, ఏంటి డాడీ నువ్వు ఇక్కడ అంటూ రూప చెయ్య చిన్నగా వదిలిపెట్టాడు. ఒరేయ్, నేను నీ పార్టీనేరా, అందుకే మీ మమ్మీ గెట్ లాస్ట్ ఇన్ మై రూమ్ అంది. ఇంకా చేసేదేముంది, నీ రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకుంటున్నాను. అంటే డాడీ, నీకు రూప ఓకేనా? నీకు ఓకే అయితే నాకు ఓకేరా. ఐ లవ్ యూ డాడీ. ఐ లవ్ యూ టూ మై సన్ అంటూ అర్జున్ శివరాం ఇద్దరూ హగ్ చేసుకున్నారు. వాళ్ళిద్దరినీ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అలాగే చూస్తూ నుంచుంది రూప. రూప వైపు చూస్తూ నవ్వుతూ, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏం లేదు అంకుల్. అంకుల్ ఏమిటి అంకుల్, మావయ్య అనొచ్చుగా. ఆయనంత పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం రూపకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఈయనేంటి అందరి డాడీల్లాగా లేడు అని అనుకుంటున్నావా? ఆహా, అలా ఏమీ లేదంకుల్. అరే, మళ్ళీ అంకుల్ అంటావు. హలో మై డియర్ డాడీ, తనంత ఫాస్ట్ కాదు. ఇప్పటి వరకు నాకు ఐ లవ్ యూ కూడా చెప్పలేదు, బట్ నేనంటే తనకి ఇష్టం. అర్జున్ వాళ్ళ డాడీతో అంత ఓపెన్గా మాట్లాడుతుంటే ఆ మాటలు విని రూపకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదు. అర్జున్ వైపు చిరుకోపంగా చూస్తూ ఎదురుకుండా ఉన్న వాళ్ళ డాడీ వైపు చూడలేక కొంచెం తలదించుకుని ఇబ్బంది పడుతోంది. అవునా, ఈ రోజుల్లో ఇంత స్లోనా? మావాడే స్లో అనుకున్నాను. నువ్వు వాడికంటేనా? చిన్నప్పటి నుంచి అమ్మాయిల విషయంలో వాడు చాలా చాలా స్లో. ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడేవాడు కాదు. కాలేజ్కి వెళ్తే ఎన్ని ప్రపోజల్స్ వస్తాయో మా వాడికి అనుకున్నాను. అఫ్కోర్స్ ప్రపోజల్స్ వచ్చాయి, కానీ మనవాడు వాళ్ళందరినీ చెల్లెమ్మ చెల్లెమ్మ అని పిలిచేవాడు. పోనీలే, పెళ్లి చేస్తే సెటిల్ అవుతాడు అనుకున్నాను. ఎన్ని సంబంధాలు చూసినా ఒక్కరు కూడా నచ్చలేదు. పెళ్ళి వద్దు బాబోయ్ అంటూ గోల చేసేసేవాడు. సింగిల్ లైఫ్ సో బెటర్ అనేవాడు. అలాంటి మా వాడికి ఫస్ట్ టైం ఒక అమ్మాయి నచ్చింది అని నాకు చెప్తే వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా అనిపించింది. అందుకనే నా నుంచి ఫుల్ సపోర్ట్ వాడికి. ఇప్పుడు నా చరిత్ర అంత అవసరమా? వచ్చేటప్పుడు అంతా ఇదే మాట్లాడుకున్నాము. అవునా, మాట్లాడావా? ఓ మాట్లాడాను, మాట్లాడుతూనే ఉన్నాను. వన్ వే, అటువైపు నుంచి మాటలు రావాలంటే కొంచెం కష్టమే. పర్వాలేదులేరా, మీ అమ్మ కూడా అలాగే ఉండేది. పోనీలే, ఆడపిల్ల అలా ఉంటే మంచిదే కదా అనుకున్నాను. పెళ్ళైన తర్వాత కొంచెం కొంచెం మాటలు పెరిగాయి. పోనీలే, మా ఆవిడ మాట్లాడుతుంది అనుకున్నాను. ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియో లాగా తయారయింది. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ అయ్యో పాపం శివరాం గారు అనుకుంటున్నారు. మొన్న ఒకళ్ళైతే నా బర్త్డేకి కాటన్ ప్రజెంట్ చేశారు అని శివరాం మాట్లాడుతుంటే ఆ మాటలు విని రూప కిలకిలా నవ్వింది. అది అలా నవ్వుతూ ఉండాలి. నువ్వేమీ కంగారు పడకమ్మా. మా ఆవిడ మహా అయితే ఏం చేస్తుంది, ఒక వారం రోజులు సత్యాగ్రహం చేస్తుందేమో, తర్వాత బాగా ఆకలి వేస్తుంది. సత్యాగ్రహం, ఆ గ్రహం, ఈ గ్రహం అన్నీ పక్కన పడేసి అన్నీ మర్చిపోతుంది చూడు అని గడగడా మాట్లాడేస్తున్నాడు శివరాం. నీకు మా డాడీ మంచి కాలక్షేపం రూపా. అంతేలేరా, మీ అమ్మతో మాట్లాడి నేను కూడా ఇంచుమించు ఆల్ ఇండియా రేడియోలాగా తయారైపోయానేమో. సరే, మీరేదో మాట్లాడుకుంటున్నారు కదా, మాట్లాడుకోండి అంటూ శివరాం నవ్వుతూ బయటికి వెళ్ళాడు. రూప, అర్జున్ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని వెళ్తున్న శివరాం వైపు చూసి నవ్వారు. రా అంటూ రూప చెయ్యి పట్టుకుని బాల్కనీ వైపు తలుపులు తీశాడు అర్జున్. పెరటి వైపు నుంచి వస్తున్న చల్లటి గాలి హాయిగా తగులుతోంది. ఈవినింగ్ అయితే చాలు రూప, క్లైమేట్ చాలా బాగుంటుంది. ఉదయాన్నే లేవగానే సుప్రభాతం వినిపిస్తుంది రామాలయం నుంచి అంటూ అక్కడి నుంచి కనిపిస్తున్న రామాలయాన్ని చూపించాడు. దండం పెట్టుకుంది రూప.
మార్నింగ్ అయితే లేలేత కిరణాలు డైరెక్ట్ బెడ్ మీద పడతాయి. గదిలో ఏసీ ఉన్నా ఇక్కడ క్లైమేట్ చల్లగానే ఉంటుంది కాబట్టి నెట్ వేసుకుని నిద్రపోతాను. ఉదయాన్నే 5కి నిద్రలేస్తాను. నైట్ 9 అయితే చాలు నిద్రపోవాలి. పర్ఫెక్ట్గా పూజ టయానికి దేవుడి గదిలోకి వెళ్ళాలి. పల్లెటూరు, అందులోనూ మా నానమ్మకి కొంచెం పద్ధతులు ఆచారాలు ఎక్కువ. తప్పకుండా ఫాలో అవుతుంది. నువ్వు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ ఉన్నన్ని రోజులు. అర్జున్ చెప్తుంటే వింటూ అర్జున్ వైపే చూస్తోంది రూప. హలో అంటూ రూప ఫేస్పై చిటికి వేశాడు అర్జున్. ఏంటి అలా చూస్తున్నావు? ఆహా, ఏమీ లేదు సార్, మీరు చెప్పేవన్నీ వింటున్నాను. రూపా, గెస్ట్ రూమ్ పక్కనే ఉంది. ఐ థింక్ నీకు ఆ రూమ్ ఇస్తే మనిద్దరి రూమ్స్ పక్కపక్కనే ఉంటాయి. నిద్ర రాకపోతే నాకు మెసేజ్ చేయి. ఇద్దరం కలిసి టెర్రస్ పైకి వెళ్దాం. చాలా బాగుంటుంది. అంత నైటా? వద్దు సార్, ఎవరైనా చూస్తే గొడవ. నీ మొహం, ఎవరు చూస్తారు? నైట్ 8:30 అయితే చాలు. అందరూ నిద్ర బాధితా సంఘం సభ్యుల్లాగా నిద్రపోతారు. మార్నింగ్ 5 అవ్వాలి వాళ్ళు తిరిగి నిద్ర లేవాలంటే. నిద్ర వస్తే నిద్రపో, నిద్ర రాకపోతే నేను కంపెనీ ఇస్తాను. రూప నవ్వింది. అర్జున్ అలాగే చూస్తున్నాడు. మీరెందుకు నన్ను అలా చూస్తున్నారు? బాగుంది కదా నా రూమ్లో నువ్వు నాతో. త్వరగా మనకి పెళ్ళైపోతే ఇద్దరం ఇదే రూమ్లో ఉండొచ్చు. ఐ థింక్ తాతకి కూడా నువ్వు నచ్చుతావేమో. అఫ్ కోర్స్ నేనే నీకు పడిపోయాను. వాళ్ళకు నచ్చవా ఏమిటి? అర్జున్ ఇచ్చే కాంప్లిమెంట్స్కి రూప బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి. రూప సిగ్గుపడడం చూసి తనలో తానే నవ్వుకుంటూ, సిగ్గుపడింది చాలు, మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి, వెళ్దామా? కానీ ఆవిడ ఏమన్నా పట్టించుకోకూడదు. ఇప్పుడు నువ్వు ఆవిడనే మాటలు మనసుకు తీసుకుని ఎస్కేపింగ్ ప్లాన్ చేస్తే మాత్రం అస్సలు ఊరుకోను. అయినా నీ హైట్కి ఇక్కడ గోడలు కూడా దూకలేవు. గోడలు చాలా ఎత్తుగా ఉన్నాయి. అయినా కూడా నువ్వు నిచ్చెనేసుకుని దూకేయాలని చూసావనుకో, గట్టిగా పట్టుకుని తీసుకువచ్చి నా బెడ్ మీద పడుకోబెట్టుకుంటాను. ఇందాక వచ్చేటప్పుడు చెప్పాను కదా, గట్టిగా పట్టుకుని కౌగిలిలో బంధించేస్తాను అని. అదేదో ఇప్పుడే చేసేలాగా చెయ్యొద్దు అని వార్నింగ్ ఇస్తున్న అర్జున్ వైపు చూస్తుంటే కొంచెం కోపం, కొంచెం ప్రేమ, కొంచెం సిగ్గు అన్నీ వచ్చేస్తుంటే రకరకాల ఎక్స్ప్రెషన్స్తో అర్జున్ వైపు చూడలేక రెప్పలు వాలిపోతున్నాయి రూపకి. ఏంటి ఆన్సర్ చెప్పు, ఆ పిచ్చి చూపులేంటి? సార్, నేనేమి గోడలు దూకి పారిపోను. ఏమో, ఈ విషయంలో కొంచెం నిన్ను నమ్మడం కష్టమే. అమ్మాయి గారు ఎవరైనా తిట్టినా, ఏదైనా బాధ పెట్టేలాగా మాట్లాడినా వెంటనే తమరు తమ మాస్టర్ బ్రెయిన్కి పని చెప్తారు. అయినా ఈసారి నువ్వు తప్పించుకోవులే, ఎందుకంటే మీ అక్క నా కస్టడీలో ఉంది. మర్చిపోవద్దు బేబీ. వెళ్దామా అన్నాడు అర్జున్. ఏంటి సార్ మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? ఏదైనా చేయాలి బేబీ నీకోసం. రూప, అర్జున్ ఇద్దరూ కలిసి కాత్యాయిని రూమ్ వైపు అడుగులు వేశారు. సార్, ముందు మీరు వెళ్ళండి. మీతో పాటు కలిసి నేను వస్తే ఆంటీ గారికి కోపం వస్తుంది. రూప, మా అమ్మకి తెలియదా ఏంటి మనమిద్దరం కలిసి వచ్చామని? తెలుసు, కలిసి జర్నీ చేశామని తెలుసు. ఏదైతే అదే అవుతుంది, భయపడకు, నేనున్నాను కదా, రా అంటూ రూప చెయ్యి పట్టుకున్నాడు అర్జున్. సార్, నా చెయ్యి వదలండి, నేనే వస్తాను. సరేరా అంటూ అర్జున్ ముందుగా నడుస్తుంటే రూప చిన్నగా అర్జున్ని అనుసరిస్తోంది. కాత్యాయిని రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు అర్జున్. అమ్మా! ఆ పిలుపుకి కాత్యాయిని అర్జున్ వాళ్ళ వైపు చూసి కోపంగా తల పక్కకు తిప్పేసుకుంది. వెనకే నుంచున్న రూప వైపు చూస్తూ రా అన్నట్లు కళ్ళతోనే సైగ చేస్తూ లోపలికి వచ్చాడు అర్జున్. అర్జున్ వెనకాలే రూప కూడా వస్తుంటే, ఆగు, నువ్వు నా గదిలోకి రావద్దు కోపంగా అంది కాత్యాయిని. కాత్యాయిని మాట వినపడగానే గది బయటే నుంచుంది రూప. అమ్మా, ఏంటమ్మా, ఇంకా నీకు కోపం తగ్గలేదా? అర్జున్ మాట్లాడుతూ ఉండగానే కాత్యాయిని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతున్న కాత్యాయిని వైపు చూసి గుమ్మం బయటే నుంచుని ఉన్న రూప వైపు చూస్తూ రా రూప అన్నాడు అర్జున్. వద్దు సార్, ఆంటీ గారు రూమ్లోకి రావద్దన్నారు. నేను వస్తే ఆవిడకి కోపం వస్తుంది. అమ్మ కోపాన్ని చూసి నువ్వు తప్పుగా అనుకోకు రూప. పేరెంట్స్ ఎవరైనా సరే ఇలాంటి విషయాలలో కొంచెం ఇలాగే రియాక్ట్ అవుతారు. నేను అమ్మతో మాట్లాడతాను. సార్, నా గురించి ఆంటీతో గొడవ పడొద్దు ప్లీజ్. నాకు తెలుసు రూప అంటూ హాల్లోకి వచ్చి తలుపులని పిలిచాడు అర్జున్. తలుపులు
చిన్నమ్మాయి గారికి రూమ్ చూపించు, లగేజ్ మొత్తం రూమ్లో పెట్టించు. అలాగే బాబు అంటూ రూప వైపు చూసి, రండమ్మా మీ రూమ్ చూపిస్తాను అన్నాడు తలుపులు చూపించిన రూమ్లోకి వెళ్ళింది రూప. చాలా బాగుంది రూమ్. అర్జున్ బాబు గారి తాతల కాలం నాటిదమ్మా ఈ ఇల్లు. అప్పటి రోజుల్లో ఇలా కట్టారు నవ్వుతూ చెప్పాడు తలుపులు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ తలుపులు గారు. ఏటమ్మా ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతుండారు. నీ సహాయానికి ధన్యవాదాలు అంటున్నాను. సహాయం ఏముందమ్మా, అది నా పని. అయినా మీరు మా చిన్నమ్మాయి గారు, మీరు మాకు పని పురమాయించాలి కానీ ఇట ధన్యవాదాలు చెప్పకూడదు అంటూ తెచ్చిన లగేజ్ మొత్తం రూమ్లో ఒక పక్కగా పెడుతున్నాడు తలుపులు. ఆ రూమ్లో ఉన్న ఫొటోస్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తోంది రూప. కాత్యాయిని శివరాం పెళ్లి ఫోటో, అర్జున్ చిన్నప్పటి ఫొటోస్, ఒక ఫోటోలో అర్జున్ పాకుతూ ఉన్న ఫోటో, బట్టలు లేవు. ఆ ఫోటో వైపు ఒక్కసారి చూసి అర్జున్ సారేనా అని మనసులో అనుకుంటూ, ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించి పెట్టారేంటి అందులోనూ గెస్ట్ రూమ్లో అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటోంది రూప. లగేజ్ అంతా రూమ్లో పెట్టి వెళ్తూ ఒక్క నిమిషం ఆగి, చిన్నమ్మాయి గారు మీరు చాలా అదృష్టవంతులు. మిమ్మల్ని మా చిన్నబ్బాయి గారు చాలా బాగా చూసుకుంటారు. అదేంటి తలుపులు అలా అన్నావు? తలుపులు మాటలు వింటూ చిరునవ్వుతో అడిగింది రూప. మరి మా చిన్నబ్బాయి గారికి మీరు నచ్చినారంటే మీరు అదృష్టవంతులే కదా. అబ్బాయి గారికి చాలా సంబంధాలు వచ్చాయి. అబ్బాయి గారు పెళ్ళొద్దంటే వద్దన్నారు. ఈ ఇంటికి ఏకైక వారసుడు. పెళ్లి చేసుకోపోతే ఎలాగా అనుకుంటూ పెద్దయ్య గారు పెద్దమ్మ గారు అందరూ బెంగపెట్టుకున్నారు. ఆఖరికి మా పెద్దమ్మాయి గారి కూతురు లాస్యమ్మని ఇచ్చి పెళ్లి చేయాలని చూశారు. అప్పుడు చిన్నబ్బాయి గారు మీ గురించి చెప్పి, ఒక అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని ఖచ్చితంగా చెప్పినారు. పెద్ద గొడవైనాదమ్మా ఇంట్లో. అవునా అంటారేటమ్మా, చాలా పెద్ద గొడవ జరిగినది. అందుకనే కాత్యాయనమ్మ గారు కోపంగా ఉన్నారు మీ మీద. అవునా తాత, నేను గమనించలేదు దిగులుగా అంది రూప. మరేమీ పర్వాలేదమ్మా, అమ్మగారి కోపం ఎంతసేపు, చిన్నబ్బాయి గారు ఉన్నారు కదా, మాయ చేసేస్తారు. దిగులు పడమాకండి, ధైర్యంగా ఉండండి. చాలా పనులున్నాయమ్మా, పెద్దమ్మగారు అరిటాకులు కోసుకురమ్మని ఇందాకనగా చెప్పినారు అనుకుంటూ వెళ్ళిపోయాడు తలుపులు. తెచ్చిన లగేజ్ మొత్తం కబోర్డ్లో సర్దుతోంది రూప. అమ్మా ప్లీజ్ నాతో మాట్లాడు. కాత్యాయిని వెనకే వెళ్తున్నాడు అర్జున్. అర్జున్ నువ్వు నాతో మాట్లాడొద్దు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు కదా. నా మాటని నువ్వు గౌరవించినప్పుడు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అమ్మ నేనేం తప్పు చేశాను? రూప పాస్ట్ తెలియకముందు తను నీకెంతగానో నచ్చింది కదా. అవును నచ్చింది. కానీ తన గతం తెలుసుకున్నాక నా కోడలుగా నేను యాక్సెప్ట్ చెయ్యలేను తనని. నేనే కాదు అర్జున్, మీ నానమ్మ కూడా తన గురించి తెలిసాక తనని యాక్సెప్ట్ చెయ్యదు. అమ్మా ఒకవేళ నేను తన పాస్ట్ నీ దగ్గర దాచినట్లయితే ఈ పాటికి నువ్వు మా పెళ్ళి కూడా జరిపించేదానివేమో. కానీ నీ దగ్గర ఏ విషయాలు దాచకూడదు అనుకున్నాను. నీకు ఉన్నది ఉన్నట్లు చెప్పి తప్పు చేశానా? అర్జున్ తెలివిగా మాట్లాడొద్దు. నేనే కాదు, ఏ తల్లి తన కొడుకుకి ఇలాంటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధపడదు. అమ్మా ఇలాంటి అమ్మాయి అని అన్నిసార్లు అనొద్దు. రూప ఏం తప్పు చేసిందమ్మా? తన మీద నిందపడింది, అది నిజం కాదు. అందుకు ప్రూఫ్స్ కూడా ఉన్నాయమ్మా. తను నిర్దోషి. చెయ్యని తప్పుకి తనని శిక్షించడం కరెక్ట్ కాదు. ప్లీజ్ అర్జున్, నువ్వు ఈ విషయంలో ఫోర్స్ చేయొద్దు. మీ నానమ్మ రూప గత జీవితం తెలిసిన తర్వాత కూడా మీ పెళ్ళికి ఒప్పుకుంటే నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఆవిడ ఒప్పుకోకపోతే మాత్రం ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేయాలి అర్జున్ నువ్వు. నానమ్మ ఖచ్చితంగా ఒప్పుకుంటుందమ్మా. నాకు మా అత్తగారి గురించి చెప్తున్నావా? చూద్దాం, మీ నానమ్మ ఒప్పుకుంటుందేమో, నేను చూస్తాను. నాకు నమ్మకం ఉంది. నా సంతోషం కోసం నానమ్మ ఒప్పుకుంటుంది. ముందు రూప ఏ కులమో తెలిస్తే అప్పుడు మొదలవుతుంది అసలు కదా. ఆవిడ చూపించే క్యాస్ట్ ఫీలింగ్ నీకు బాగా తెలుస్తుంది. ఈ విషయంలో నా సపోర్ట్ నీకు 1% కూడా ఉండదు అర్జున్ అంటూ కాత్యాయిని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అర్జున్ ఆలోచిస్తున్నాడు. కిటికీలో నుంచి విఘ్నేశ్వరమ్మ వైపు చూస్తున్నాడు. అప్పుడే అరిటాకులు కోసుకువచ్చి తలుపులు, పెద్దమ్మగారు ఇదిగొండమ్మా అరిటాకులు అంటూ చేతికివ్వబోయాడు. ఒరేయ్ అక్కడ పెట్టు, కింద పెట్టు. చేతికి ఎలా ఇస్తావు? చాకలి వాడివి, దూరంగా ఉండు
అంటూ కాసిన నీళ్లు తీసుకువచ్చి అరిటాకుల మీద చల్లి అప్పుడు అరిటాకులను తీసుకుని లోపలికి వెళ్తోంది విఘ్నేశ్వరమ్మ. ఆవిడ వైపు చూస్తున్నాడు. అసలు రూప ఏ క్యాస్ట్ అనేది నాకే తెలియదు. ఇప్పటి వరకు మా మధ్య అలాంటి డిస్కషన్ రాలేదు. కానీ ఒకసారి నేను ఈ విషయం గురించి రూపతో మాట్లాడాలి అనుకుంటూ రూప గది దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు అర్జున్. రూపా, రూపా, లోపలికి రండి సార్. రూపా, నిన్నొకటి అడగాలి. ఏంటి సార్? మీ క్యాస్ట్ ఏంటో నేను తెలుసుకోవచ్చా? అర్జున్ అడిగిన ప్రశ్నకి ఆశ్చర్యంగా చూస్తోంది రూప. సార్, మీకు క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? నాకు లేదు, మా నానమ్మకి బాగా ఉంది. ఈరోజు రేపట్లో నేను ఖచ్చితంగా అడుగుతుంది. అసలు నీది ఏ క్యాస్టో చెప్తావా? నాన్న ఫలానా క్యాస్ట్, అమ్మ ఫలానా క్యాస్ట్. వాళ్ళది ప్రేమ వివాహం. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. చాలా నార్మల్గా చెప్పేసింది రూప. అర్జున్కి బుర్ర తిరిగినట్లు అనిపించింది. ఒక్క నిమిషం ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.